గ్రామంలో గోదావరి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలా. ఎర్దండి గ్రామం పోయినా ఆ గ్రామంలో గోదావరి మొత్తం గ్రామంలో కొట్టుకొచ్చింది. గ్రామం మొత్తం మునిగింది. అందులోకెళ్ళి ప్రజలని స్కూళ్ళకి అటు ఇటు తరలించి పానాలు పోకుండా చేసిండ్రు. మొత్తం గ్రామంలో లాస్ బాగా అయింది. పొలాలు అయితే వీకినాయి అనుకోరు. ఆడికి నేను పోతున్నా. ఆడికి పోతుంటే 10 మంది టీఆర్ఎస్ పోరగాన్లు మా అడ్డం పడ్డరు. ఏంది అంటే లొల్లి ఏంది అంటే 465 సుమారు పట్టాలు 30 సంవత్సరాల కింద ఆ గ్రామస్తులకి కేటాయించడం జరిగింది. ఏంది కొంచెం హై లెవెల్లా వీళ్ళకి గోదావరి రిస్క్ ఎప్పుడు ఉంటుంది, ప్రతి సంవత్సరం ఉంటుందని హై లెవెల్ 460 పైన మన విద్యాసాగర్ రావు గారు, బీజేపీ విద్యాసాగర్ రావు, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఆయన ఉన్నప్పుడు 465 పట్టాలు ఇస్తే సర్వే నంబరు 104 70 ఎకరాల పైన ఉంది. ఈ 460 పట్టాలకి సుమారు 30 ఎకరాల పైన కేటాయించడం జరిగింది. 460 కుటుంబాలండి. అదే రకంగా మిగిలిన భూమిలో 27 ఎకరాలు అటు నిర్మల్ సైడు ఎస్ఆర్ఎస్పి మునుపు గ్రామాలకి వాళ్ళకి ఆరుగురికి వ్యవసాయ భూమి అక్కడ మునుపు గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఇచ్చారు. ఆరుగురికి 27 ఎకరాలు ఇచ్చారు. అది వ్యవసాయం చేసుకుంటారు. వీళ్ళకేమో 460 కుటుంబాలకేమో పట్టాలు ఇచ్చారు ఇల్లు కట్టుకొని. ఎత్తైన స్థలం ఉంటుంది, గోదావరి పొంగినా ఏం కాదన్నట్టు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఆరుగురట నిర్మల్ సైడ్ వాళ్ళకి ఆరుగురికట ఇంద్రకరణ్ రెడ్డి సుట్టమవుతారట. ఇంద్రకరణ్ రెడ్డి సుట్టమైతే వాళ్ళకట ఈ 460 పట్టాలు ఇచ్చిన జాగా రోడ్డుకుంటది. రోడ్డుకి వాళ్ళకి వ్యవసాయ భూమి అన్నట. ఈ 460 మందికి ఏమో అక్కడ గ్రామస్తులకి వెనకకు పోవాలట, ఇల్లు వెనక కట్టుకోవాలన్నట. ఇక దీనికంటే అన్యాయం ఏమైనా ఉంటుందా అండి? ఇది దొరతనం అంటారు. మేము దొరలు అంటాం కదా, దీన్ని దొరతనం అంటారు. ఇక్కడ ఎమ్మెల్యే, అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ 27 ఎకరాలల్లా ఎంత శాతం ఎన్ని ఎకరాలు వేసుకపోదాం అనుకున్నారో మరి ఇది పెద్ద ఎంక్వైరీ కావాలి. ఎవడన్నా ఇల్లు వెనకకి తీసుకుపోయి పొలం రోడ్డుకు తెస్తారా అండి? మళ్ళీ వాళ్ళ 6 కుటుంబాలు ఇంద్రకరణ్ రెడ్డి చుట్టాలు. ఇది 460 పైన కుటుంబాలు ఎడదండి గ్రామస్తులు. ఇక దీనికి ఆడికి పోతే గ్రామస్తులు సమస్య మాకు చెప్తారని 10 మంది పోరగాన్లు నా కారు కట్టం. ఎంపీ ఎందుకు గోబ్యాకరాబాయ్ అంటే చెప్పరు. మేము మాట్లాడంటే కేంద్ర ప్రభుత్వంకి ఏం సంబంధం? ఈ పట్టాలకి సంబంధం లేదు. కానీ ఎంపీ రావద్దు, సమస్య వినొద్దు. నేనన్నా వాళ్ళని జరుపుర్రా, అసలు గ్రామం అయితే చూద్దాం, తుఫాన్ వచ్చేది దాని పరిస్థితి చూద్దామని ముందరకు పోయాను. ఇగో ఇది వాళ్ళ కొట్టిర్రు, అది వాళ్ళ కొట్టిర్రు. ఏమవుతుందండి? హైదరాబాద్ పోతే ఇన్సూరెన్స్ పెట్టుకుంటా అద్దాలు వస్తాయి, మళ్ళీ కొత్తవి పెడతా. అది కూడా ప్రజాస్వామ్యం. మళ్ళా ఈ భౌతిక దాడులు చేసేది దానికి ఏమైనా అర్థం ఉందా? నీ ఎమ్మెల్యే ఆ 10 మంది పోరగాళ్ళకి చెప్తా ఉన్న హిందువులందరూ, మీ ఎమ్మెల్యే మీ ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు కలిసి మీ 460 కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. ఇది రాజకీయం చేసేదా? ఏమన్నా సమస్యనే ఇది? వాళ్ళకి పట్టాలు ఇచ్చేయాలా, వెనుక వ్యవసాయం చేసుకోమని చెప్పాలి. ఇదేం మస్తి కోరుతనం? వీళ్ళని మళ్ళీ ఎగేసింది ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ విద్యాసాగర్ రావు. ఈయన పెద్ద మనిషి అయ్యిండు, 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చేస్తున్నాడు. అసలు ఇదేమన్నా సమస్యనా? ఒక్క రోజులో తీరే సమస్య. ఎన్ని పైసలు ఎత్తుకపోతారు? దానికి మా కారద్దాల వల్ల కొట్టుడు ఎందుకు? మా జక్రయ్యేది ఈయన అడ్డం పట్టుకొని ఈయన మీద ఎగవాడు. ఇవ్వరు ఈయన షర్టు ఇవ్వరు. ఈయన ఒక దళితుడు, మాదిగ సోదరుడు. ఈయనను పట్టుకొని ఈయన మీద ఎగవాడు. కార్లు అద్దాల వాళ్ళ కొట్టుడు. మళ్ళా ఆ పురాణాలంతా మెట్పల్లికి వెళ్ళి వచ్చిన వాళ్ళు.
ఏడుదండి గ్రామంలో 2-3 ఉంటారు, మెట్పల్లికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందులోకి వెళ్ళి ఒక ఆయన మాల పిల్లగాడు ఉన్నాడు, ఆయనకి దళిత బంధు వచ్చిందట, కాబట్టి రాళ్ళు పట్టుకొని కొట్టాలి బీజేపీ వాళ్ళని. మరి ఈయన దళితుడు, ఈయన మాదిగ సోదరుడు, ఇదేం వ్యవహారం? ఈ దొరల పరిస్థితి ఏం పని చేస్తున్నారు దొరలు? ఎస్సీలకు పెడుతుర్రా, హిందువులకు పెడుతుర్రా? ఈ భౌతిక దాడులు ఏంది? అసలు సమస్య ఏంది? దానికి బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంబంధం ఏంది? 460 కుటుంబాలు ఎక్కడ, వాళ్ళ ఇల్లు ఎక్కడ, 6 కుటుంబాల వ్యవసాయ పొలం ఎక్కడ? అసలు ఏమన్నా పొంతనుందా అండి? ఈ తెలంగాణ ప్రజలకి బ్రదర్ మీడియా మిత్రులు, ఈ సమస్య ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఇదే ఉన్న. టీఆర్ఎస్ వాళ్ళు అందరూ దోపిడీదారులు తయారయ్యారు. ఏమనంటే బీజేపీ వాళ్ళ కార్లద్దాలు వాళ్ళు కొడతా అంటారు, నేతలు వాళ్ళు కొడతా అంటారు, రాళ్ళు ఇసురుతా అంటారు. ప్రజలు తిరగబడే సమయం దగ్గర పడుతున్నది. పేషెన్స్ టెస్ట్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.